మహాదర్శకుడు శ్యామ్ బెనెగల్ 1934వ సంవత్సరం ఏప్రిల్ 14న సికింద్రాబాద్లో జన్మించారు. 1991లో పద్మవిభూషణ్, 2005లో జీవిత సాఫల్య పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. శ్యామ్ బెనెగల్ బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. అలాంటి దర్శకులకి ఐడియా వస్తే అదొక అపురూపమైన చిత్రమై తీరుతుంది. అటెన్బరో ఇండియా వచ్చి గాంధీ తీస్తాడా? అదే పని నేను ఆఫ్రికా వెళ్ళి చేస్తా అని అనుకున్నాడో ఏమో. ఇంతలో ఢిల్లీలో ఇందిరాగాంధీపై ఒక అంతర్జాతీయ సెమినార్ జరిగింది. ఫాతిమా మీర్ అనే దక్షిణాఫ్రికా ప్రొఫెసర్ ఒక ఆమె సెమినార్కు వచ్చారు. వాళ్ళ దేశంలో గాంధీజీ చేసిన పోరాటం మీద అప్రెంటిస్షిప్ ఆఫ్ మహాత్మా అని ఆమె ఒక పుస్తకం రాశారు. సెమినార్లో కలిసిన శ్యామ్ బెనెగల్కి ఆ పుస్తకం బహుమతిగా ఇచ్చారు. అది చదివిన తర్వాతే ఈ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చింది అన్నారు శ్యామ్. భారత దక్షిణాఫ్రికా ప్రభుత్వాలతో మాట్లాడారు. తాను సినిమా తీస్తా అని బెనెగల్ అంటే ఎవరన్నా కాదనగలరా? భారత ప్రభుత్వం, సౌత్ ఆఫ్రికా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కోటానుకోట్ల రూపాయలు కుమ్మరించాయి. అప్పటికి అటెన్బెరో గాంధీ వచ్చి 12 ఏళ్లవుతోంది. 1994లో శ్యామ్ బెనెగల్ దక్షిణాఫ్రికా వెళ్ళాడు. ఫాతిమా మీర్ని కలిసి మరికొంత పరిశోధన చేసి సినిమాకి తగినట్టుగా గాంధీ కథ రాయమన్నారు. ఇండియా వచ్చి ఎంఎస్ సత్యు భార్య శ్యామా జైదీని కలిసి చిన్న టీంతో ఇంకొంత పరిశోధన చేశారు. ఫాతిమా, శ్యామా కలిసి స్క్రీన్ ప్లే రాశారు. అలా రాయడంలో శ్యామ్ పాత్ర చిన్నదేమీ కాదు. 1973లో అంకుర్ నుంచి నిశాంత్, మంథన్, భూమిక సినిమాలతో భారతీయ సినీ ప్రేక్షకుల్ని, పండితుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తినవాడు బెనెగల్. సినిమా తీయడానికి ముందు మరొకసారి దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అక్కడ కార్మికులు, తోటల్లో పనివాళ్ళు, ఇతర బాధితులతో గాంధీజీ ఒక లాంగ్ మార్చ్ చేసి ఉన్నారు. లాంగ్ మార్చ్ జరిగిన నాటాల్, ట్రాన్స్వాల్ రాష్ట్రాల్ని చూశారు. మార్చ్ జరిగిన రూట్ని పరిశీలించారు. సినిమా షూటింగ్ మొత్తం దక్షిణాఫ్రికాలోనే జరగాలి. అక్కడి నటులు, సాంకేతిక నిపుణులు కావాలి. షూటింగ్ ఏర్పాట్లు, వర్కర్లు, మేనేజర్లు, షెడ్యూళ్లు, ఇలా లెక్కలేనన్ని పనులు. అందరితో మాట్లాడి అంతా ఖరారు చేసుకుని ఇండియా తిరిగి వచ్చారు శ్యామ్ బెనెగల్. మృణాల్ సేన్ తీసిన మురుగయ్య సినిమా 1976 జనవరి 1న విడుదలైంది. మిథున్ చక్రవర్తి మొదటి సినిమా అది. విడుదలకి 2-3 రోజుల ముందు మృణాల్ సేన్ విజయవాడ వచ్చారు. సినీ పండితులు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల కోసం ఒక స్పెషల్ షో వేశారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఈ వ్యాస రచయిత అలంకార్ థియేటర్లో ఆ షోకి వెళ్లారు. తెల్ల లాల్చీ పైజామా, దలసరి కళ్లద్దాలతో చురుగ్గా ఉన్న మృణాల్ సేన్కు షేక్ హ్యాండ్ ఇచ్చి సినిమా చాలా బాగుందని చెప్పారు. మర్నాడు ఆర్టిస్ట్ మోహన్ మృణాల్ సేన్తో మాట్లాడి విశాలాంధ్రలో పెద్ద వ్యాసం రాశారు. ఇంతకీ గాంధీ పాత్రధారి ఎవరు? సినిమాలో యువ గాంధీ పాత్రలో నటించడానికి నసీరుద్దీన్ షా కరెక్ట్గా సరిపోతాడని బెనెగల్ అనుకున్నారు. ఆ గొప్ప నటునితో మాట్లాడారు. ఆ పాత్ర పోషించడానికి కళ్ళు తిరిగి కింద పడేంత రెమ్యునరేషన్ అడిగారు నసీరుద్దీన్. సినిమా వ్యాపార విద్యలో ఆరితేరిన శ్యామ్ బెనెగల్ షోబే అని మనసులో అనుకుని లేచి వచ్చేశారు. మరింకెవరు? 1992లో బెనెగల్ సూరజ్ కా సాత్వా ఘోడా, సూర్యుడి 7వ గుర్రం అనే ఒక మాస్టర్ పీస్ తీశారు. ప్రేమ, మానవత్వం అనే శాశ్వత విలువల్ని ఆ తెల్లని ఆశల గుర్రాలే ముందుకు నడిపిస్తాయని చెప్పిన ఆ అరుదైన చిత్ర కథానాయకుడు రజత్ కపూర్. అతన్నే గాంధీ పాత్రకి ఎంచుకున్నాడు. మరి కస్తూర్బా ఎవరు? అప్పటికే టీవీ నటిగా ప్రేక్షకుల్ని మైమరిపిస్తోంది పల్లవి జోషి. సూరజ్ కా సాత్వా ఘోడాలో ఒక పాత్ర వేసింది కూడా. ఆమెకే
కస్తూరి తిలకం దిద్దాడు బెనగల్. చదరంగం ఆట గెలిచే నైపుణ్యంతో ఫాతిమా, శ్యామా జైదీలు స్క్రీన్ ప్లే సిద్ధం చేశారు. ఒక లైన్ ప్రొడ్యూసర్, ఒక కాస్ట్యూమ్ డిజైనర్, ఒక హీరోయిన్, కేవలం ఒక అసిస్టెంట్తో దక్షిణాఫ్రికా వెళ్ళడానికి విమానం ఎక్కాడు శ్యామ్ బెనగల్. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కథ ఎలా ఉంటుంది? ఒక హీరో, ఒక విలన్, సంపన్నుడైన విలన్ కూతురు గాని, దగ్గర బంధువు గాని, ఓ అందాల రాశి మన హీరోయిన్. హీరో పేదవాడు, నిరుద్యోగి, పోని రిక్షా తొక్కేవాడు అయిన మచ్చలేని వ్యక్తిత్వం, నిలువెత్తు నిజాయితీ, ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే కుతూహలం రేపే కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఆమె రిక్షావాణ్ణి వదులుకోలేదు. హీరో పవిత్ర ప్రేమకి బానిస. విలన్ గ్యాంగ్తో ఫైట్, పాట, క్లైమాక్స్ ఇదంతా కల్పించి కథ నడిపిస్తాం కదా. అసలు గాంధీజీ జీవితం కంటే కమర్షియల్ స్టోరీ ఏముంటుంది? ఎన్ని షోలేలు తీసి, ఎన్ని బాహుబలులు ఇస్తే ఒక గాంధీ జీవితం అవుతుంది? ఎన్ని వందల సినిమా క్లైమాక్సులు కలిపితే ఒక స్వాతంత్ర్య పోరాటం అవుతుంది? బాగా బట్టతల ఉన్న ఒక బక్కపల్చని పెద్దాయన ఖద్దరు పంచె కట్టుకొని, చేతి కర్ర పట్టుకొని నడిచి వెళ్తుంటాడు. శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుంచి తరిమి కొడదాం అంటుంటాడు. చల్లని బీరు తాగడు, 3 పెగ్గులేసుకోడు, మటన్ బిర్యానీ తినడు, పల్లీలు అంటాడు, మేకపాలు కావాలంటాడు, పైగా యుద్ధం చేస్తానంటూ ఉంటాడు. సినిమా వాళ్ళు కోరే కాన్ఫ్లిక్ట్ అయితే ఓకే ఉంది కదా. లాఠీ చార్జీలు, జైళ్ళు, ఊరేగింపులు, మరి మసాలా ఏది? ప్రేక్షకుడికి మాడు పగిలిపోయే మసాలా కావాలిగా. ఏది? అదే ట్రూత్, సత్యం. నువ్వు లాఠీలతో కొట్టు, తిరగబడం, జైళ్లలో పెట్టు, కాదనం, సత్యమే చెబుతాం, దానికోసం పోరాడతాం. స్వాతంత్ర్యం ఇప్పుడే కావాలి, ఈ క్షణంలోనే. మేం సత్యం మాట్లాడుతున్నాం. ఈ దేశం మాది. క్విట్ ఇండియా. ఇది సత్యాగ్రహం, వర్చువస్ యాంగర్. నువ్వొక జలియన్ వాలా బాగ్తో దీన్ని క్లైమాక్స్కి చేర్చు. భగత్ సింగ్ని ఉరితి, పతాక సన్నివేశాన్ని మేం మువ్వన్నెల జెండాతో పండిస్తాం. నిన్ను, నీ తొత్తుల్ని తరిమేస్తాం, నీ జెండా పీకేస్తాం. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి శుభం కార్డు వేస్తాం. గాంధీ దర్శకత్వం వహించిన 50 కోట్ల మంది నటించిన ఈ సినిమాలో మహాత్ముడే హీరో. ఇలాంటి సినిమా ఎవరన్నా తీయగలరా? దక్షిణాఫ్రికా అయినా, ఇండియా అయినా గాంధీకి ఒక్కటే. బాధితుల పక్షానే నిలబడతాడు, కరుణ కురిపిస్తాడు, అహింస ప్రవచిస్తాడు, విజయం సాధిస్తాడు. అయినా వినమ్రంగానే, నిరాడంబరంగానే కన్న తండ్రిలానే ఉంటాడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీ లాంటి ఒక మహావీరుణ్ణి, విజనరీని, విప్లవకారుణ్ణి హీరోగా పెట్టి సినిమా తీయడమంటే షారూఖ్ ఖాన్నో, అమితాబ్నో పెట్టి రక్తి కట్టించడం కాదు గదా. శ్యామ్ బెనగల్కి అయినా, అటెన్ బరోకి అయినా కళ, సృజనాత్మకత మాత్రమే కాదు, ఒక సాహసం, ఒక నిబద్ధతతో పాటు చిత్తశుద్ధి, నిజాయితీ పొంగి పొర్లుతుండాలి. దానికోసం సమస్త శక్తిని ఒడ్డి బృందంలోని అందరినీ సమాయత్తం చేయగలగాలి. ఇట్ ఈస్ ఏ హర్క్యూలియన్ టాస్క్. పకడ్బందీ అయిన ప్రణాళికతో జోహెన్నెస్బర్గ్లో దిగాడు మన దర్శకుడు. అటు ఆరితేరిన భారతీయ అత్యుత్తమ ఫోటోగ్రాఫర్ అశోక్ మెహతా బృందంతో సిద్ధంగా ఉన్నాడు. శబ్ద బ్రహ్మ వనరాజ్ భాటియా శ్రావ్యమైన, గంభీరమైన సంగీతం శ్యామ్ బెనగల్ని ఉత్తేజితుణ్ణి చేస్తోంది. సహజమైన గెటప్తో పల్లవి జోషి మధ్యతరగతి గృహిణిగా, కస్తూర్బా గాంధీగా రూపాంతరం చెందింది. యువ లాయర్గా రజత్ కపూర్ ఉత్సాహంగా ఉన్నాడు. మొత్తం షూటింగ్ 39 షిఫ్టుల్లో జరిగిపోవాలి. 45 రోజుల్లోనే సినిమా పూర్తయిపోవాలి. ఎక్స్ట్రా నటులుగా 700 మంది ఆఫ్రికన్లు కావాలి. ఫాతిమా చొరవతో కొందరు దక్షిణాఫ్రికా నటులు, సాంకేతిక నిపుణులు రెడీ అయి ఉన్నారు. ప్రభుత్వ సహకారం ఎలాగూ ఉంది. ఇంగ్లండ్లో బారిస్టర్ చదువు పూర్తి చేసుకున్న గాంధీ 2 సంపన్న ముస్లింల గొడవ పరిష్కరించడానికి
దక్షిణాఫ్రికా వెళ్లారు. కొన్ని నెలల క్రితమే అక్కడ ఉండి ఇండియా వెళ్లిపోవాలని గాంధీ అనుకున్నారు. అప్పట్లో గనుల్లో, తోటల్లో, రైల్వేల్లో పనిచేయడానికి వలస వ్యాపారులు ఇండియా నుంచి 30,000 మంది పనివాళ్లను తీసుకెళ్లారు. 5 ఏళ్లు గనుక పనిచేస్తే కార్మికుల పిల్లల్ని చదివిస్తామని, భూములు ఇస్తామని పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. మాట నిలబెట్టుకోకపోగా కార్మికులపై వేధింపులు పెరిగాయి. ప్రతి పనివాడు 3 పౌండ్లు పన్ను కట్టాలని పాలకులు షరతు పెట్టారు. పనివాళ్ల పెళ్లిళ్లు చెల్లవని, కనుక వాళ్ల పిల్లలకి సౌకర్యాలు వర్తించవని చట్టం చేశారు. దిక్కుతోచని కార్మికులకి, వందల వేల మంది ఆడ కూలీలకి అండగా నిలిచాడు గాంధీ. అహింస ఆయుధంగా పోరాడాడు. కోర్టులో నిలబెట్టారు. తనకి వీలైనంత కఠిన కారాగార శిక్ష వెయ్యాలని గాంధీ కోరారు. జైలు, విడుదల, మళ్లీ జైలు, ఆగని పోరాటం. జాతి వివక్షపై తిరుగుబాటు, జాత్యహంకారంపై ధిక్కారం. 1893లో 24 ఏళ్ల వయసులో గాంధీ దక్షిణాఫ్రికా వెళ్లారు. ప్రతి దినమూ పోరాటంతో 21 సంవత్సరాలు ఆయన అక్కడే ఉండిపోయారు. లాయర్గా అక్కడ అడుగుపెట్టిన కుర్రాడు నాయకుడిగా ఎదిగాడు. ప్రతిఘటనోద్యమ వీరునిగా రాటుదేలాడు. పెద్ద కొడుకుని పట్టించుకోవడం లేదని గాంధీతో ఉన్న భార్య గొడవపడింది. గర్భవతిగా ఉన్న కస్తూర్బాని ఈడ్చి బయటికి వెళ్లగొట్టే ప్రయత్నం చేసిన గాంధీని, ఆ మామూలు మనిషి దురాగ్రహాన్ని ఎంతో సహజంగా పిక్చరైజ్ చేశాడు బెనగల్. సరైన టికెట్ ఉన్నా నల్లవాడైన నేరానికి గాంధీని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి ప్లాట్ఫామ్ మీదికి తోసేసిన ప్రఖ్యాత సంఘటనని ఎఫెక్టివ్గా తెరకెక్కించారు. మనకి చైనాలో మావో లాంగ్ మార్చ్ తెలుసు. ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం, దండి లాంగ్ మార్చ్ తెలుసు. అయితే మొట్టమొదటి లాంగ్ మార్చ్ దక్షిణాఫ్రికాలో గాంధీ నాయకత్వాన జరిగింది. అక్కడి భారతీయ కార్మికుల డిమాండ్లు ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో పాదయాత్ర జరపాలని గాంధీ నిర్ణయించారు. హిందువులు, ముస్లింలు, యూదులు, పార్సీలు, క్రిస్టియన్లు, గని కార్మికులు, స్త్రీలు, వ్యాపారులు అంతా ఇళ్లు వదిలేశారు. ఉద్యోగాలు మానేశారు. తిండి లేదు. పోలీసు దాడులు, దుర్భర జీవితం. ఆ శ్రమజీవులందరినీ సాహసంతో ముందుండి నడిపించాడు గాంధీ. న్యూకేజిల్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది ట్రాన్స్వాల్ రాష్ట్రం. 2,000 మంది నడక ప్రారంభించారు. అరెస్టులు, పోలీసు వేధింపులు. అయినా యాత్ర ఆగలేదు. జైలుకెళ్లి వచ్చిన గాంధీ మళ్లీ లాంగ్ మార్చిలో కలిశారు. తెల్ల పాలకులు గడగడలాడిపోయారు. ఇటు ఇండియా నుంచి, లండన్ నుంచి గాంధీ మద్దతు కూడగట్టారు. నరకయాతన పెట్టిన తెల్ల జాతి అహంకారులు చివరికి దిగివచ్చారు. 1914లో కార్మికుల అన్ని డిమాండ్లు ఒప్పుకున్నారు. గాంధీ పట్టుదల, పోరాట పటిమ చూసి తెల్లవాళ్లు భయకంపితులయ్యారు. ఈ ఉద్విగ్న సన్నివేశాల్ని, అహింసాయుత యుద్ధ తంత్రాన్ని బెనెగల్ ఉత్తేజకరంగా చిత్రించారు. 1996 ఏప్రిల్లో ఇండియా అంతా విడుదలయింది ద మేకింగ్ ఆఫ్ మహాత్మా. దక్షిణాఫ్రికా పోరాటాల్లో నిగ్గుదేలిన యువకుడు, పరిణితి చెందిన నాయకునిగా, అహింసని ఆయుధంగా మలిచిన భారత యోధునిగా, ఒక మహాత్మునిగా 45 సంవత్సరాల గాంధీజీ ఇండియాకి తిరిగొస్తారు. భుజాన సంచితో, చేతిలో కర్రతో గాంధీజీ సముద్ర కెరటాల వైపు నడిచి వెళుతుండగా సినిమా ముగుస్తుంది. ఇక భారత స్వతంత్ర సంగ్రామమనే ఒక కల్లోల మహాసముద్రాన్ని గాంధీజీ జయించబోతున్నాడు అనే ప్రతీకాత్మక పతాక సన్నివేశమది. రెసిస్టెన్స్ వితౌట్ వయలెన్స్, కన్ఫ్రంటేషన్ వితౌట్ ఎనిమీస్, విక్టరీ వితౌట్ లూజర్స్. గాంధీ మోర్ రిలవెంట్ దాన్ ఎవర్. ఇదే ఈ సినిమా సారాంశం. అప్పటి దక్షిణాఫ్రికాలో ఇంగ్లీషే అధికార భాష అయినందువల్ల ప్రపంచమంతా విడుదల చేయడానికి ఇంగ్లీషు తప్పనిసరి అవ్వడం చేత ఈ సినిమాని ఇంగ్లీషులోనే తీశారు. ఇంగ్లీష్ ఉత్తమ కథా చిత్రం
ద మేకింగ్ ఆఫ్ మహాత్మా, గాంధీ సే మహాత్మా తక్ ఆ ఏడాది జాతీయ అవార్డు పొందింది. 1996లో జాతీయ ఉత్తమ చిత్రంగా స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్యామ్ బెనగల్కి ఇచ్చారు. 1996లో ఉత్తమ నటునిగా రజత్ కపూర్ జాతీయ అవార్డు పొందారు. అనేక ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ సినిమా శ్యామ్ బెనగల్కి అంతర్జాతీయ కీర్తి ఆర్జించింది.